అట్లా విచారాలు సంఘటన జరిగినప్పుడు, విచారాలు మునుగున్నప్పుడు ఊపిరినాడినంత పనులు పెట్టుకుంటే ఆ విచారం అలా మళ్ళీ మళ్ళీ కుంగదీయకుండా ఉంటుంది. సృజనాత్మక ఆలోచన విధానం అద్భుతమైనది. అది మరొక ప్రపంచంలో జీవించడం వంటిది. ప్రతి ఒక్కరూ ఈ శక్తిని వృద్ధి చేసుకోవాలి. నేను ఉపన్యసించడానికి ఇక్కడికి వచ్చే ముందు ఉపన్యాస విషయాన్ని గురించిన ఒక్క ముక్క కూడా నేను ఆలోచించను. నేను మాట్లాడిన విషయానికి సంబంధించిన చేతనలోకి వెళతాను. నా ఆత్మ నాకు అద్భుతమైన విషయాలు చెబుతుంది. మీరు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నప్పుడు మీరు శరీరాన్ని కానీ విచారకర మానసిక స్థితులను కానీ అనుభూతి పొందరు. మీరు పరమాత్మతో అనుసంధానంలో ఉంటారు. మన మానవ మేధ భగవంతుడి సృజనాత్మక మేధస్సుకు ప్రతిరూపంగా తయారైంది. భగవంతుడి సృజనాత్మక